హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్ చూడండి, మనకి ఇక్కడ ఇంకొక గ్రూప్ ఉంది, నంబర్స్ గ్రూప్ అని. ఇది ఎందుకు అంటే చూడండి, ఇప్పుడు నాకు ఈ కాలంలో టైప్ చేసేవంతా ఎలా రావాలి అంటే ప్రతిదాని ముందట డాలర్ సింబల్ రావాలనుకోండి. మామూలుగా అయితే నేను ఏం చేస్తాను, ఇట్లా టైప్ చేస్తాను. డాలర్ సింబల్ ఎక్కడ ఉంటుంది అంటే నాకు కీబోర్డ్లో షిఫ్ట్ ప్రెస్ చేసి 4 ప్రెస్ చేస్తే నాకు డాలర్ సింబల్ వస్తుంది. ఓకేనా, ఇలా వస్తుంది. అలా కాకుండా నాకు ఈ కాలంలో టైప్ చేసే దాని ముందు ప్రతిదాని ముందు నేను ఇట్లా చూడండి టైప్ చేస్తుంటే అన్నిటి ముందు డాలర్ సింబల్ పెట్టాలి అంటే టైం వేస్ట్ అవుతుంది కదా. అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఈ కాలంని ఫస్ట్ చేయండి. ఏంటి, సెలెక్ట్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి దీనిలోకి వెళ్ళేసి మీరు ఇక్కడ చూడండి, మీకు చాలా సింబల్స్ వస్తాయి. ఇక్కడ మీకు ఏమనుంది, కరెన్సీ అని ఉంది. దీన్ని ప్రెస్ చేశారనుకోండి, ఇప్పుడు నేను దీనిలో టైప్ చేసేదాని ముందంతా ఆటోమేటిక్ చూడండి నాకు డాలర్ సింబల్ వచ్చేస్తుంది. ఓకే, అంటే నంబర్స్కి. ఓకే, ఇలా నేను టైప్ చేస్తుంటే ఆటోమేటిక్ డాలర్ సింబల్ వస్తూ ఉంటుంది. ఇలా చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, అంతేకాకుండా చూడండి, ఇప్పుడు నేను దీనిలో 2.00 అని టైప్ చేశాను. ఏమో ఆల్రెడీ దీన్ని మనం దీనిలోకి మార్చాం కదా. దీన్ని ఫస్ట్ జనరల్లోకి మార్చాను. మార్చిన తర్వాత చూడండి, ఇక్కడ నేను 2.00 టైప్ చేశాను. ఏమొచ్చింది, 2 అని వచ్చేసింది కదా. 45.00 అని టైప్ చేశాను. ఏమొచ్చింది, 45 వచ్చింది. పాయింట్స్ తర్వాత టైప్ చేసినవి రావట్లేదు. నాకు పాయింట్స్ తర్వాత టైప్ చేసినవి కూడా రావాలి అంటే చూడండి, ఇట్లా సెలెక్ట్ చేసి దీనిలోకి వెళ్ళేసి ఇక్కడ మనకు నంబర్ అని ఉంటుంది. దీన్ని ప్రెస్ చేసి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఈ కాలంలో టైప్ చేసిందంతా ఆటోమేటిక్ పక్కకు పాయింట్స్ వస్తాయి ఆటోమేటిక్. ఓకేనా, ఇలా మనం పాయింట్స్ తెచ్చుకోవాలి అంటే, డెసిమల్స్ తెచ్చుకోవాలి అంటే ఈ ఆప్షన్ యూజ్ చేయొచ్చు, నెంబర్. లేదా మళ్ళీ వీటిని జనరల్గా చేయాలి అంటే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి వెళ్ళేసి జనరల్ని క్లిక్ చేస్తే జనరల్గా అయిపోతుంది. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ అకౌంటింగ్ ఫార్మాట్ ఉంటుంది. డాలర్ వస్తుంది ప్లస్ మనకు పక్కకు పాయింట్స్ కూడా వస్తాయి. ఓకే, తర్వాత వచ్చేసి డేట్. చూడండి, డేట్ విషయానికి వస్తే కంప్యూటర్లో ఫస్ట్ డేట్ అంటే ఎక్సెల్లో ఫస్ట్ అది 1వ రోజు ఉంటుంది చూసారా. దాని దృష్టిలో 1వ రోజు ఏంటిది అంటే 1/1/1900 సంవత్సరం. ఇది దాని దృష్టిలో 1వ రోజు అన్నట్టు. 2వ రోజు అంటే 2/1/1900 సంవత్సరం. 3వ రోజు అంటే 3/1/1900 సంవత్సరం. ఇట్లా వస్తుంది. ఓకేనా, అంటే మనకు మనిషి పుట్టినప్పుడు ఒక డేట్ ఉంటుంది కదా, ఫస్ట్ రోజు, సెకండ్ రోజు. అట్లనే ఎక్సెల్లో ఫస్ట్ రోజు అంటే ఏంటిదంటే ఇది, సెకండ్ రోజు అంటే ఏంటిదంటే ఇది అన్నట్టు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక నెంబర్ టైప్ చేశాను. ఓకే, దీన్ని నేను డేట్లో కన్వర్ట్ చేశాను అనుకోండి. అంటే 1900 సంవత్సరం నుంచి 58వ రోజు ఏమైతుంది అంటే చూడండి, ఇక్కడికి వెళ్ళేసి నేను ఇక్కడ డేట్ని క్లిక్ చేసినట్టయితే చెప్తుంది. ఏంటి, 2వ నెల 27వ తారీఖు 1900 సంవత్సరం అవుతుంది అన్నట్టు ఈ డేట్ రోజు. ఓకే, ఇప్పుడు అట్లాగే నేను ఇక్కడ ఒక 30,000 అని ఇచ్చేసాను. అంటే ఇన్ని రోజులు అంటే ఇప్పటికీ 1900 సంవత్సరం నుంచి ఇన్ని రోజులు అంటే ఏ డేట్ వస్తుంది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే 1900 నుంచి 30,000 రోజులు అంటే ఇక్కడ 1982 వరకు వస్తుంది అన్నట్టు. ఇలా తెలుసుకోవచ్చు. ఓకే, దీన్ని మీరు లాంగ్ డేట్లో కూడా మార్చుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళేసి లాంగ్ డేట్ క్లిక్ చేసినట్టయితే మీకు లాంగ్ డేట్ వస్తుంది. ఓకే, అంటే థర్స్డే, ఫిబ్రవరి ఇలా కూడా అని చెప్తారు అన్నట్టు. ఓకే, తర్వాత వచ్చేసి పర్సంటేజ్. యాక్చువల్లీ పర్సంటేజ్ అనే దాన్ని 2 రకాలుగా యూజ్ చేయొచ్చు. నేను ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. రెండోది ఏంటంటే యాక్చువల్ అది అడ్వాన్స్ ఎక్సెల్లో చెప్తాను నేను. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. దీనిలోకి వెళ్ళేసి ఇక్కడ మనం పర్సంటేజ్ క్లిక్ చేసినట్టయితే అన్నిటి పక్కకు పర్సంటేజ్ వస్తుంది. యాక్చువల్ దీని యూజ్ ఇది కాదు, కరెక్ట్ యూజ్. ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి ఫ్రాక్షన్స్లోకి మార్చాలన్నా, సైంటిఫిక్ నెంబర్లోకి మార్చాలన్నా కూడా ఇది చేసుకోవచ్చు. చూడండి, మీరు ఒక పెద్ద నెంబర్ టైప్ చేస్తారనుకోండి, ఇట్లా ఇట్లా ఇలా, ఇది సైంటిఫిక్ నెంబర్ అన్నట్టు. అంటే ఈ 5 పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ పడతాయంటే 15 డెసిమల్స్ పడతాయని. మరి నాకు ఇక్కడ నంబర్ లాగా రావాలనుకోండి, దీనిలోకి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నంబర్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు ఏంటంటే ఈ సైంటిఫిక్లో కాకుండా నంబర్స్ లాగా వస్తాయి అన్నట్టు. ఓకేనా, అది ఎక్కడ ఉంటుంది ఆప్షన్ అంటే మీకు దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని ఇక్కడ జనరల్లోకి నెంబర్లోకి మారిస్తే అప్పుడు మీకు ఇలా వస్తాయి. జనరల్గా మార్చారనుకోండి ఇట్లా సైంటిఫిక్ ఫార్మాట్లో వస్తుంది. ఓకే, తర్వాత చూడండి, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు డాలర్ సింబల్స్, తర్వాత వచ్చేసి పౌండ్, ఎన్, యూరో, తర్వాత ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. అలా కాకుండా మనకి ఇండియన్ రూపీకి కూడా ఒక ఫాంట్ ఉంటుంది చూసారా. అది ఎలా వస్తుంది అంటే చూడండి, మీరు MS Office 2007-13 ఏదైనా వేసుకోండి. ఆ ఫాంట్ అనేది యాక్చువల్లీ దేనికి సంబంధించింది అంటే విండోస్కి సంబంధించింది. ఓకే, ఇప్పుడు మీరు విండోస్ 8 వాడుతున్నారనుకోండి, దానిలో MS Excel 2007 వేసుకున్నా 10 వేసుకున్నా మీకు రూపీ ఫాంట్ కనిపిస్తుంది. అదే మీరు 2013 విండోస్ 7లో వాడినా కూడా మీకు కనిపించదు. ఎందుకు అంటే విండోస్కి సంబంధించింది ఆ ఫాంట్ అనేది. ఓకే, ఇప్పుడు దీనిలోకి వెళ్ళేసి నేను మోర్ అకౌంటింగ్ ఫార్మాట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసినట్టయితే చూడండి, నాకు ఇక్కడ తమిళ్ ఇలా చూపిస్తున్నాయి సరే. ఇది యాక్చువల్లీ ఇక్కడ రూపీ ఫాంట్ రావాలి. అది ఎందుకు రావట్లేదు అంటే నేను యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7. అదే మీరు విండోస్ 8, 10 కానీ యూజ్ చేస్తే మీకు ఆటోమేటిక్ దాని ముందట రూపీ సింబల్ వచ్చేస్తుంది.
ఓకే, కానీ ఇక్కడ రావట్లేదు. మరి రాకపోతే ఎలా చేయాలనేది నేను మీకు హౌ టు ఇన్స్టాల్ రూపీ ఫాంట్ ఇన్ కంప్యూటర్ అనేది ఒక వీడియో చేసి పెట్టాను, దానిలో చూసుకోవచ్చు మీరు. యాక్చువల్లీ ఆ ఫాంట్ ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఎస్కేప్ కింద ఒక కీ ఉంటుంది చూసారా, అది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ మీకు ఏంటంటే రూపీ ఫాంట్ వస్తుంది. కాకపోతే ఇక్కడ మనం ఆ ఫాంట్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఓకే, దీనిలో లేదు అది. ఓకే, అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇది పర్సంటేజ్ సింబల్స్ రావడానికి, ఇంతకుముందు మనం చూసాం కదా, ఇది పర్సంటేజ్ రావడానికి. తర్వాత వచ్చేసి ఇది కామా పాయింట్స్ రావడానికి, ఇది పాయింట్స్ పెంచడానికి, ఇది పాయింట్స్ తక్కువ చేయడానికి ఈ నంబర్ ట్యాబ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, దీంట్లో ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఏంటి అంటే కస్టమ్ ఫార్మాట్స్ అని. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు చూడండి, ఇక్కడ ఒక కస్టమ్ ఉంటుంది. ఈ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఏంటంటే దీని ఒక్కదాని గురించి ఒక గంట క్లాస్ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ ఆప్షన్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ అది అడ్వాన్స్డ్ ఎక్సెల్లో నేర్చుకుందాం. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.